స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక అతను ఉండేవాడు. అతని పేరు వినగానే అందరి ముఖాల్లో గౌరవం కనిపిస్తుంది. ఎవరు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా అతని దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఆచారం. ఆ ఊర్లో ఉన్న రవి, లక్ష్మి అనే భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమైందండి? బయటకు వెళ్ళి వచ్చిన దగ్గర నుండి చాలా దిగులుగా కనిపిస్తున్నారు. ఏం చెప్పమంటావు లక్ష్మి? ఈ ఊరిలో పని కోసం తిరగని చోటంటూ లేదు. పొలాల్లో, దుకాణాల్లో కూలి పనుల కోసం అన్ని చోట్ల వెతికాను. కానీ ఎక్కడా పని దొరకలేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఇప్పుడు. నాకు తెలుసండి, మీరెంత ప్రయత్నం చేస్తున్నారో. బాధపడకండి. ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతుంది. దానికోసం మనసు పాడు చేసుకోకండి. లేదు లక్ష్మి, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను పక్క ఊరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో చూసి వస్తాను. మరో ఊరా? సర్లేండి, ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. కానీ ముందుగా రామయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని అప్పుడు వెళ్ళండి. దీని గురించి నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? ముందు ఆయన దగ్గరికి వెళ్ళాకనే ఊరి నుంచి బయలుదేరుతాను. మరుసటి రోజు ఉదయం, నమస్కారం అయ్యా, ఎలా ఉన్నారు మీరు? నేను బావున్నాను రవి. నువ్వేంటి ఇలా వచ్చావు? నాతో ఏదైనా పని పడిందా? అయ్యా, ఈ ఊరిలో పని దొరకడం లేదు. నేను పక్క ఊరికి వెళ్ళి ఏదో ఒక పని వెతుక్కోవాలి అని నిర్ణయం తీసుకున్నాను. ముందుగా మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నేను అనుకున్నది జరగాలి అని ఆశీర్వదించండి అయ్యా. నువ్వు స్థిరపడడం కంటే నాకు మాత్రం ఏం కావాలి చెప్పు. నువ్వు అనుకున్నది సాధించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా ఆశీర్వదించి పంపించాడు. కొన్ని నెలలు గడిచిపోతాయి. ఆ తరువాత రవిని మళ్ళీ అదే ఊరిలో చూసిన రామయ్య అతని దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. రవి, ఏమైంది? నువ్వు ఆ రోజే పక్క ఊరిలో పని వెతుక్కుంటాను అని ఆశీర్వదించమని వచ్చావు కదా. మళ్ళీ ఈ ఊర్లోనే ఉన్నావేంటి? వెళ్ళిన పని అవ్వలేదా? అక్కడ కూడా నీకు ఏ పని దొరకలేదా ఏంటి? నేను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక ఆ రోజే పక్క ఊరికి బయలుదేరానయ్యా. కానీ వెళ్లకుండానే తిరిగి వచ్చేశాను. ఏంటి? వెళ్ళకుండా తిరిగి వచ్చేసావా? ఎందుకు? ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే, నేను వెళ్తూ చాలా దూరం నడిచి కాసేపు విశ్రాంతి కోసం ఒక చోట కూర్చున్నాను. ఇంతలో నాకక్కడ ఒక కాళ్ళు లేని పక్షి ఒకటి కనిపించింది. దానిని చూడగానే నాకు చాలా జాలి వేసింది. నేను మనస్సులో, దీనికి కాలు లేదు, దీనికి ఆహారం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. అప్పుడు మరొక పక్షి ఆహారం తీసుకుని ఆ పక్షి దగ్గరికి వచ్చి కాలు లేని పక్షికి ఇచ్చింది. అది చూసిన నేను, కాలు లేని పక్షి అసలు ఎక్కడికి వెళ్లకుండా అది ఉన్న చోటకే దేవుడు ఆహారం అందించే ఏర్పాటు చేసినప్పుడు నాకు కూడా ఏదో ఒక ఏర్పాటు చేసే ఉంటాడు కదా అని ఆలోచించి నేను పక్క ఊరికి వెళ్లకుండా మన ఊరికే తిరిగి వచ్చేశాను. అదంతా బాగానే ఉంది కానీ రవి, నిన్ను నువ్వు ఎందుకు ఆ కాలు లేని పక్షిలో సహాయం పొందుతూ ఉన్న పక్షిలో చూసుకుంటున్నావు? దాని ఆహారం సంపాదించుకోవడమే కాకుండా మరో పక్షికి కూడా తన కష్టంతో ఆకలి తీర్చిన ఆ రెండో పక్షిలో ఎందుకు చూసుకోవడం లేదు? అయ్యా, నేను ఇప్పటి వరకు అసలు అలా ఆలోచించనే లేదు. చూడు రవి, మనం ఎప్పుడూ ఒకరికి సహాయం చేసే స్థాయిలోనే ఉండాలి తప్ప ఒకరి నుంచి సహాయం పొంది అర్థించే స్థితిలో మాత్రం ఉండకూడదు. మనకి భగవంతుడిచ్చిన తెలివితేటలతో ఎప్పుడూ ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుని దానికోసం కష్టపడాలి. అంతేకాని ఏ పని చెయ్యకుండా భగవంతుడే ఏదో చెయ్యాలి అని ఆశించకూడదు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.